ఎండలు కొట్టినా చలివెట్టినా తాతీలున్నా లేకపోయినా నిత్యం వేలాది మంది భక్తులు ఆ ఏడుకొండల ఎంకన్న స్వామి దర్శనానికి పోతూనే ఉంటారు. గిట్లనే మొన్న పోయిన మే నెలల బగ్గ తాతీలు వచ్చుడుతోని ఒకటేసారి 25 లక్షల మంది మీదనే భక్తులు దర్శనాలు చేసుకుండ్రు, రికార్డు కొట్టిండ్రు. ఇప్పుడు మళ్ళా నెల తిరిగిందో లేదో ఎంకన్న భక్తులు మళ్ళొక రికార్డు సృష్టించిండ్రు. చూడుండ్రి ఏందో ఆ రికార్డు. ఏడుకొండల ఎంకన్న అంటే కలియుగ ప్రత్యక్ష దైవం. అందుకే ఏడాదికి 365 దినాలు కిటకిటలాడుతూనే ఉంటది తిరుమల తీర్థం. అండ్ల కలిగిన వాళ్ళకు కలిగినంత అన్నట్టు పువ్వో పత్రో పెట్టి మొక్కులు తీర్చుకుంటూనే ఉంటారు. ఇంకా జర పైసలున్నోళ్ళు ఎంకన్న స్వామి గల్ల పెట్టెలో తోచినన్ని పైసలే ఎత్తుంటారు. గట్ల మనోళ్ళే కాదు, బయటి దేశాలకేంచి వచ్చే భక్తులు కూడా డాలర్లతోని స్వామికి మొక్కులు చెల్లిస్తుంటారు. అట్లా ఇక జూలై నెలల మాస శివరాత్రి, జగన్నాథ రథయాత్ర, గురు పూర్ణిమ, తొలి ఏకాదశి నడమ సెలువులు ఒత్తుడితోని 7 కొండలు మస్తు కిటకిటలాడినాయి. ఎప్పుడు చూసినా లైన్లు కిలోమీటర్లు దాటినాయి. అట్లా 24,52,000 మంది భక్తులు తిరుమలకు బండి కట్టిండ్రు. ఎంకన్నను తీరొక్క తీరులో కొలుసుకున్నారు. ఇక జూలై నెలల స్వామివారి ఉండికి వచ్చిన ఆమదాని ఎంతనో ఎరికేనా? 140 కోట్ల 28 లక్షలు. మరిగా లక్ష్మీపతి వైభవం అంటే ఆ తీరుగుంటది. టీటీడీ చరిత్రలో ఒక్క నెలలనే గంత ఆదాయం వచ్చుడు ఇదే తొలతసారట. ఏమైనా ఎంకన్న మీద భక్తులకు ఉండే పాయిరం అసొంటిది. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంబురమైన సంతోషమైన స్వామికి చెప్పుకునేటోళ్ళు కోట్ల మంది ఉంటారు. కొలిసి మొక్కితే కొంగు బంగారం అవుతాడు కాబట్టే భక్తితోని ఎంతైనా సమర్పిస్తుంటారు భక్తులు. ఇగదట్లుంటే ఎంకన్న తీర్థం అనగానే అందరికి టక్కున యాదికొచ్చేది లడ్డు. తిరుపతి లడ్డుకు సుత 100 ఏళ్ల చరిత్రనే ఉన్నది. అందుకే చరిత్ర అందరికి తెలిసేటట్టు ఓ బంగారు బిల్ల విడుదల చేయాలని చూస్తుండ్రాట. శ్రీవారి బ్రహ్మోత్సవాల టైంలో సీఎం సార్ చేతుల మీదంగా గా బంగారు నాణ్యంను విడుదల చేస్తారట. ఏమైనా ఎంకన్న వైభవమే వైభవం పోయిర్రే.